నమస్తే. ఎస్సీ వర్గీకరణ మీద మాలా వర్సెస్ మాదిగ ఫైట్ నడుస్తూ ఉంది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రేజర్ల రాజేష్ గారు ఉన్నారు. అన్న ఏంది మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణకి మాలలు అడ్డుపడుతున్నట్టు కూడా అటు మాదిగ సామాజిక వర్గం చెప్తా ఉంది. ఏంది మరి నిజం ఏం చెప్తుంది? మాదిగ సామాజిక వర్గానికి ఈ విషయం అర్థమవుతలేదు. ఏంటంటే మేము రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ జరగద్దు అంటున్నాం, కానీ రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ చేసుకోవాలి, మేము కూడా మీకు సహకరిస్తాం అంటున్నాం. ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకమైన ఏబిసిడి వర్గీకరణ జరిగినా నిలబడదు. అంటే కొన్ని ఏళ్లలుగా మాదిగల సొమ్మంతా మాలలకే పోతుంది, వెనకబడిపోయింది మాదిగ సామాజిక వర్గం, మాలలు ఇన్నేళ్ళు తినే సరిపోదా అంటూ కూడా అటు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అందుకే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి ఎంపైరికల్ డాటా ప్రకారం 25% అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలని మాలలు అనుభవిస్తే 75% ఫలాలను మాదిగలే అనుభవిస్తున్నారు. పూర్తి తరహా డాటా మా దగ్గరకు వచ్చింది. అందుకే అది తప్పు అని నిరూపించే వాళ్ళ ఎవరికైనా 30 లక్షల బంపర్ ఆఫర్ని 15 రోజుల గడువులో మేము పెట్టినాం. వచ్చి తీసుకొని పోవచ్చు, మా నోరు మూపియచ్చు. అంటే ఎస్సీ వర్గీకరణకి మాలలు అంటే అడ్డుపడుతున్నారా ఏంటి, అసలు ఏం చెప్తారు? ఎస్సీ వర్గీకరణకు మాలలు ఎప్పుడు అడ్డుపడరు. మేము రాజ్యాంగం యొక్క రక్షణ కోసం పోరాడే వ్యక్తులం, మాలం సామాజిక స్పృహ కలిగిన వాళ్ళం. కాబట్టి మేము ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలనుకుంటాం. రాజ్యాంగ విరుద్ధంగా జరిగితే మేము కాదు, ఏబిసిడి వర్గీకరణకు మాలలు అడ్డుపడడం కాదు, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న ఏబిసిడి వర్గీకరణకి మాదిగలే అడ్డుపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు. ఆ విషయాన్ని ఈయన చెప్పడు. ఇక్కడ వాళ్ళ వల్లే ఆగుతుంది, మా వల్ల కాదనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే మాది ఎస్సీలలో కూడా 50కి పైగా కులాలు ఉన్నాయి, కానీ ఒక్క మాల సామాజిక వర్గమే ఎందుకు అడ్డుపడుతుందంటూ కూడా పదే పదే మా కృష్ణ గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మాలలు జ్ఞానవంతులు, స్పృహ కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు, ఐడియాలజికల్ ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి రాజ్యాంగం రక్షించుకోవాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా. బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పూర్తి తొలగించే ప్రయత్నం చేస్తుంది. తొలగించే వైపు ఆయన ఉన్నాడు, దాన్ని రక్షించే వైపు మేమున్నాం. అంటే మాలలు కేవలం ఏదైతే మాల సామాజికానికి మంత్రి పదవి రావడం కోసమే దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తారు దీన్ని? నిజం. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి కాకుండా వేముల వీరేశం గారికి కూడా, వేముల వీరేశం మాదిగ గారికి కూడా మంత్రి పదవి రావాలని నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది చేసేస్తామని చెప్పేసి, కానీ ఇప్పటిదాకా ఎందుకు చేయట్లేరంటే ఏం చెప్తారు? చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, చేయాలి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చేస్తే అది రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేయబడ్డ తర్వాత రెంజల రాజేష్ లాంటి వ్యక్తులు మాలలు మాట్లాడుతున్న మాటలకి అర్థం సమాజానికి అర్థమవుతుంది. ఓహో, ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది కాబట్టి కొట్టేసిరు అనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి నేను కూడా కావాలని కోరుకుంటున్నాను. అంటే వేల డబ్బులు 1,00,000 గొంతుకలతో కూడా సభ పెడతా ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు దీనికి? ఆల్ ది బెస్ట్ చెప్తాను. వాళ్ళు నా సహోదరులు, వాళ్ళు వేరే వాళ్ళు కాదు. ఈ సమాజంని అభ్యున్నతి చేయడం వెనకాల, పోరాటం చేయడం వెనకాల, ఒక పోరాట నినాదాన్ని వేయడం వెనకాల ఎప్పుడు నా మాదిగ సహోదరులు ఉన్నారు. మేము కలిసి పోరాడినాం. మా పాట, మా మాట, వాళ్ళ డప్పు అన్ని రకాలుగా చేసి ఉన్నాం. కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేయాలా, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా మాల సమాజానికి, ఇంకా సభ్య సమాజానికి తెలియజేయనదేమనగా, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రక్షణకై మాలల సింహగర్జన ఫిబ్రవరి 9వ తారీఖున బైన్సాలో జరగబోతుంది. దానికి అందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అయితే ఎస్సీ వర్గీకరణ పేరిట మీరు చేసిన పోరాటంకి అంటే అయితే మీ సామాజిక వర్గం మొత్తం మేల్కోవాలంటే ఏం పాట పడుతుంది? ఆల్రెడీ రాసుకున్నారు. చెప్పాలంటే ఏం చెప్తారు? నడవరమాల నడుం కట్టరమాల, లేవరమాల నిద్దుర లేపరమాల, పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా, జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా. థ్యాంక్ యూ.